మున్సిపల్ కార్మికులకు టెక్నికల్ వేతనాలు చెల్లించాలని గత ప్రభుత్వం సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలని 12వ పీఆర్సీ ప్రకటించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు కడప కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు కేసీ బాదుల్లా, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి తారక రామారావులు మాట్లాడారు. మున్సిపల్ రంగంలోని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే కూటమి ప్రభుత్వం 10 గంటలకు పని విధానం పెంచి పరోక్షంగా వేతనాలు కుదించేందుకు మంత్రివర్గ సమావేశంలో తీర్మానాలు చేయడం తగదన్నారు. ఇంజనీరింగ్ పార్క్ కూలీలకు, ఆఫీస్ సిబ్బందికి, టౌన్ ప్లానింగ్ సిబ్బందికి కేటగిరీల వారీగా 21,000, 24,500 రూపాయల జీవో ఎంఎస్ నంబర్ 36 ప్రకారం పెంచి అందివ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామన్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నిరసన ధర్నాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే అధికారంలోకి వచ్చినట్టు చంద్రబాబు ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది. మున్సిపల్ కార్మికులకు గత ప్రభుత్వం 14 రోజులు సమ్మె చేసి ఒప్పందాలు చేస్తే దానికి అమలు నోచుకోలేదు. ఆ రోజు ఉద్యోగుల వేతనాలు, కార్మికుల వేతనాలు పెంచేందుకు ఆందోళన చేయాలా, అలాగే అగ్రిమెంట్ల కోసం ఆందోళన చేయాలా. ఓ పక్క వేతనాలు పెంచాలని చెప్పి అడుగుతుంటే కూటమి ప్రభుత్వం విచిత్రంగా 10 గంటలు పోరాడి సాధించుకున్నట్టు 8 గంటల పని విధానం ఈరోజు 10 గంటలు పనిచేయాలని చెప్పి పరోక్షంగా ఈ యొక్క జీతాలు తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం మరి ప్రయత్నిస్తుంది. ఇది విరమించుకోవాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంజనీరింగ్ కార్మికులకు కూడా ఈరోజు ఆ రోజు 14 రోజులు సమ్మెకాలం ఇచ్చినట్టు ఒప్పందాలు అమలు చేయాలా. అలాగే ఈరోజు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత అధికారంలో రాకముందు మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పినాం. ఈరోజు మంత్రివర్గము కాలయాపనతో ఈరోజు రోజులు గడిచేందుకు ఏఐటీసీగా తీవ్ర సమస్యల పైన ధర్నాకు శ్రీకారం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మేము ఏదైతే 13 అంశాల పైన పోరాడి హక్కులు చేయాలని చెప్పి సాధించుకున్నామో వాటిలో కేవలం 2 జీవోలు మాత్రమే పాస్ చేసి చేయడం జరిగింది. మిగతా 11 అంశాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం కూడా గతంలో ఏదైతే మాకు పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాటిని అమలు చేస్తామని చెప్పి దాదాపు అధికారంలోకి వచ్చి కూడా 7 ఏడాది కావస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా వాటిపైన ఎటువంటి ధోరణి, ఆలోచన కూడా లేదు. ముఖ్యంగా ఈరోజు కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్ కార్మికులకు జీవో నంబర్ 36 ప్రకారము వాళ్ళందరికీ టెక్నికల్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తుంటే వాటన్నిటిని పక్కన పెడుతున్నారు. అలాగే కరోనా కాలం నుంచి పనిచేస్తున్నటువంటి ఈ అడిషనల్ కార్మికులందరినీ కూడా ఇక్కడ నగరం పెరిగింది, వాటిలు పెరిగినాయి, రోడ్లు పెరిగినాయి కాబట్టి కారణానుగుణంగా ఆ అడిషనల్ వర్గాలను కూడా ఆఫ్కోర్స్లో తీసుకొని వాళ్ళందరికీ ఒక భద్రత కల్పించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇలాగా అనేక సమస్యల పైన కూడా మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వము ఇంతవరకు చలనం లేని విధంగా ప్రవర్తిస్తుంది. దానికి అల్టిమేటంగానే ఈరోజు రాష్ట్ర నాయకత్వం ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కార్యక్రమాలు చేయడం శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే గతంలో సమ్మెకాలం హామీలు పెండింగ్లో ఉన్నాయో వాటన్నింటిని తక్షణమే పరిష్కరించి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే తీర్చాలని చెప్పేసి అల్టిమేట్ జారీ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల శక్తి, సంఘటిత ఐక్యతను చాటుతూ బుద్ధి చెప్పే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ తారక రామారావు, నగర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్.